ప్రకాశం జిల్లా దొరకొండ మండల కేంద్రంలోని శ్రీ ఉషోదయ హాస్పిటల్లో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరం ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన కంటి వైద్యం అందించడం లక్ష్యంగా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మొత్తం 83 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 35 మందికి ఆపరేషన్లు అవసరంగా తేలింది. అదనంగా ఇంకా 9 మందికి పొరలు సంబంధిత శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడించారు. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ శస్త్రచికిత్సలను ఒంగోలు స్మార్ట్ విజన్ కంటి ఆసుపత్రి నిపుణుల బృందం ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నారు. రోగులు దొనకొండ నుండి ఒంగోలు ఆసుపత్రికి తరలించి అవసరమైన చికిత్సలు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు స్మార్ట్ విజన్ హాస్పిటల్ ప్రొపరైటర్ టి గోపిచంద్, డాక్టర్ మరియు లీలా, బి దీప మరియు వైద్య సిబ్బంది మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు ముఖ్యంగా పేద, బలహీన, బడుగు వర్గాలకు వైద్యం అందించడమే మా ప్రధాన లక్ష్యం. ఉచిత వైద్య శిబిరాల ద్వారా ఆరోగ్య సేవలను ప్రతి ఇంటికి చేరవేస్తామని తెలిపారు. శిబిరానికి దొనకొండ మండల పరిసర గ్రామాలైన బల్చలకురపాలెం, చిట్టవెల్లమలపాడు, గుంజూరుపల్లి, నూకలపాడు తదితర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైద్య సిబ్బంది రోగులకు కంటి సంరక్షణపై అవగాహన కల్పించారు. సేవాభావంతో చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలు, హాస్పిటల్ నిర్వాహకుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు టి గోపిచంద్, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఒంగోలు పిఆర్ఓనండి. ఈరోజు మన దొనకొండ పట్టణ పరిసర ప్రాంత జనం అందరికీ కూడా శ్రీ ఉషోదయ ఆప్టికల్స్ అండ్ క్లినిక్ వారి 3వ వార్షికోత్సవం సందర్భంగా మనకి ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం చేశారండి. వీరి ఆధ్వర్యంలో మనకి ఆప్టోమెట్రిస్ట్ డి శ్రీనివాస్ గారు ఇక్కడ సకల సౌకర్యాలు మనకి కల్పించారు. మేము ఇక్కడ క్యాంప్లో పాల్గొని మొత్తం 80 మందికి ఉచితంగా ఫ్రీగా కంటి పరీక్షలు నిర్వహించామండి. దానికి కాను 33 మందికి కంటి చుక్లాలు, 5గురికి కంటి పొరలు, ఒక 2కి రెటీనా సమస్యలు చూసామండి. వాళ్ళందరికీ కూడా మన హాస్పిటల్లో ఫ్రీగా ఆరోగ్యశ్రీ ద్వారా కూడా చేస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన మా శ్రీనివాస్ గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ నమస్కారం. మేము ఇది స్థాపించి 3వ సంవత్సరం. ఇక్కడ మేము 2 సంవత్సరాలుగా సేవలు చేస్తూ ఉన్నాము. ఈ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలు స్మార్ట్ విజన్ వారి సహకారంతో క్యాంపు నిర్వహించాము. ఇక్కడ వచ్చిన ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్యాంపులో 80 మందికి పరీక్షలు చేయగా 30 మందికి శుక్లాలు ఉన్నాయని గుర్తించాము. ఒక 2కి కంటి వెనక పొర అంటే రెటీనా ఇబ్బంది ఉన్నదని గుర్తించాము. ఇంకొక 5గురికి పొరలు ఉన్నాయని గుర్తించాము. వీళ్ళందరినీ ఒంగోలు స్మార్ట్ విజన్ కంటి ఆసుపత్రి మంగమూరు రోడ్లో ఉన్న అక్కడికి తరలిస్తున్నాము. అక్కడ వీళ్ళకి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారాగా, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారాగా ఉచితంగా శస్త్రచికిత్సలు జరుగును. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు.